భారత్ న్యూజిలాండ్ సిరీస్లో రికార్డులు బద్దలయ్యాయి. 2-1తో కివీస్ సిరీస్ గెలవడంలో డారెల్ మిచెల్ కీలక పాత్ర పోషించాడు. సిరీస్లో 352 పరుగులతో డారెల్ మిచెల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. 3 మ్యాచ్ల సిరీస్లో ఎక్కువ పరుగులు సాధించిన ప్లేయర్ల జాబితాలో 3వ స్థానం సాధించాడు. 2016లో వెస్టిండీస్పై పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజమ్ 360 పరుగులు చేశాడు. 2023లో న్యూజిలాండ్పై శుభ్మన్ గిల్ కూడా 360 పరుగులు సాధించాడు. 3 వన్డేల సిరీస్ల్లో న్యూజిలాండ్ తరపున ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగాను డారెల్ మిచెల్ రికార్డుల్లోకి ఎక్కాడు. కెరియర్లో 4 సార్లు 130కి పైగా స్కోర్లను సాధించాడు. కివీస్ తరపున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 130కి పైగా స్కోర్లను టీమిండియాపైనే డారెల్ మిచెల్ సాధించాడు. భారత్లోనే 4 సెంచరీలు కొట్టాడు. టీమిండియాపై చివరి 5 ఇన్నింగ్స్ల్లోనే 4 సెంచరీలు సాధించాడు. వన్డే కెరియర్లో 9 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. 54 ఇన్నింగ్స్ల్లో హషీం ఆమ్లా, 52 ఇన్నింగ్స్ల్లో క్వింటన్ డికాక్, 53 ఇన్నింగ్స్ల్లో తొలి 9 సెంచరీలు చేశారు. వేగంగా 9 సెంచరీలు సాధించిన ప్లేయర్ల జాబితాలో డారెల్ మిచెల్ 4వ స్థానంలో నిలిచాడు.